రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు చాప్టర్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయటం జరిగింది. అయితే ఎక్సైజ్ 1లో సెకండ్ ప్రాబ్లం నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరగలేదు. కారణం ఏంటంటే అవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయని. మరి ఈరోజు ఆ 4 ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఓకే. Division lemma to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. సో తెలుగులో యూక్లిడ్ భాగహార శేష విధిని ఉపయోగించి ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని నిరూపించండి. ఇది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇది 4 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. అంటే కొత్త ప్యాటర్న్ ప్రకారం యాక్చువల్గా ఇదివరకు అయితే 2 మార్క్స్ ఇచ్చేవారు. ఇది ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ప్రకారం ఇది 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ రావడానికి చాలా అవకాశం ఉంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని అన్న డివిజన్ ఆల్గరిథం అన్న ఒకటే, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. యూక్లిడ్ భాగహార శేష విధిని ఉపయోగించి ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p ఆర్ 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని మనం నిరూపించాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఫస్ట్ ఏ అనేది ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుందాం. లెట్ a be any positive integer. b is equal to 3. ఎప్పుడు కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3p ప్లస్ అని అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం bని 3 అనుకోవాలి. సపోజ్ ఇక్కడ 2p అంటే ఇక్కడ b 2 అని తీసుకోవాలి. 5p అని పెడితే ఇక్కడ b is equal to 5 అని తీసుకోవాలి. Let a be any positive integer, b is equal to 3 and సేమ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఉన్న స్టేట్మెంట్ ప్రకారం రాస్తున్నాం అన్నమాట. అండ్ p, r be any integers. Therefore, by Euclid's division lemma, యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమవుతుంది? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు bq. b అంటే ఇక్కడ 3, q అంటే ఇక్కడ p ప్లస్ r అంటే r. అదేవిధంగా ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి రాయాలి. అంటే ఇక్కడ బి ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ మనం 3 వేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మనం పాజిటివ్ ఇంటీజర్ని ఏమనుకున్నాం? స్మాల్ ఏ అనుకున్నాం. ధనపూర్ణ సంఖ్యను మనం స్మాల్ ఏ అనుకున్నాం. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ అంటే దాని యొక్క వర్గం చేయాలి, దాన్ని స్క్వేర్ చేయాలి. అంటే ఏని స్క్వేర్ చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సో ఏ స్క్వేర్ is equal to 3p plus r whole square. So this is equal to a plus b whole square ఫార్ములా ఉంది కాబట్టి దీని ఎలా రాసుకోవచ్చు అంటే 9p square. a square అంటే 3p whole square, that is equal to 9p square plus 2ab అంటే 2 into 3p into r plus b square అంటే r square. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు మనం దీన్ని? 9p స్క్వేర్ ప్లస్ 6pr ప్లస్ ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలోంచి కూడా నేను 3pని కామన్ తీస్తున్నాను. ఈ రెండింటిలోంచి నేను 3pని కామన్ తీస్తున్నాను. సో 3pని కామన్ తీస్తే 3ని కామన్ తీస్తున్నాను. 3 కామన్ తీస్తే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p స్క్వేర్ ప్లస్ 2pr ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా నేను సమ్ p అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ స్క్వేర్. ఇదంతా నేను p అని ఎందుకు అనుకున్నానంటే p అనేది ఏదన్నా ఒక పూర్ణ సంఖ్య. p be any ఇంటీజర్. ఇక్కడ p స్క్వేర్ ఇంటీజర్ అయితే p స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది. 3 into p స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది.
ఇక్కడ 2 ఇంటూ పీ స్క్వేర్ 2 ఇంటూ పిఆర్ కూడా ఇంటీజర్ అవుతుంది. సో వాటి సమ్ కూడా ఇంటీజర్ అవుతుంది. సో ఇదంతా కూడా ఇంటీజర్ కాబట్టి ఆ ఇంటీజర్ నేను పీ అనుకున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3p ప్లస్ ఆర్ స్క్వేర్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3p ప్లస్ ఆర్ స్క్వేర్ ఫార్ములాలో వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. తీసుకుంటే దీంట్లో సపరేట్ చేద్దాం. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p plus 0 square, so that is equal to 3p. సో ఫస్ట్ కేస్ అయింది. సెకండ్ కేస్ చూద్దాం. r is equal to 1 తీసుకున్నట్లయితే a square is equal to 3p plus 1 square, so that is equal to 3p plus 1. ఇప్పుడు మనం r is equal to 2 తీసుకుందాం. దిస్ is the final step. అప్పుడు a square is equal to 3p plus 2 whole square. So this is equal to 3p plus 4. ఇప్పుడు నేను ఈ 3p plus 4 ఎలా రాస్తున్నానంటే 3p plus 3 plus 1 అని రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిలోంచి కూడా మనం 3 కామన్ తీసినట్లయితే p plus 1 plus 1. ఈ p plus 1ని మనం p plus 1 ఇంటీజర్ కాబట్టి అది ఏ ఫార్ములాకి వచ్చిందంటే 3p ప్లస్ అంటే p ప్లస్ 1 దీని అంతా కూడా నేను p అనుకుంటున్నాను, p అని రాసుకుంటున్నాను. సో 3p ప్లస్ 1 ఫార్ములాలోకి వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుని దాన్ని స్క్వేర్ చేస్తే అది ఏ ఫార్ములాలోకి వస్తుంది 3p ప్లస్ 1. అగైన్ మనకి 3p ప్లస్ 1 వచ్చింది. హెన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రతి ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p ఆర్ 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని అర్థమైంది. సో ఈ ప్రాబ్లం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం ఉంది కొత్త ప్యాటర్న్ ప్రకారము. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా to show that the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణం 9m లేదా 9m plus 1 లేదా 9m plus 8 రూపంలో ఉంటుందని చూపించాలి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహార శేష విధి ఉపయోగించి. సో ఈ ప్రాబ్లం ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ దిస్ ఈజ్ ఏ లెంగ్తీ ప్రాబ్లం, కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉంటుంది అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. లెట్ ఏబి, సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం ఎలా చేసాం అలాగే, లెట్ ఏబి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ let a be any positive integer. Okay, and b is equal to 9. Therefore by Euclid's division lemma a is equal to bq plus r 0 less than or equal to r less than b. సో దాని ప్రకారం a is equal to, సో b వాల్యూ వచ్చి 9 కాబట్టి 9, ఇక్కడ q ప్లేస్లో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ m ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లంలో q ప్లేస్లో m వేసుకుందాం మనం. 9m ప్లస్ r 0 less than or equal to r less than 9. సో ఈ ప్రాబ్లం ఎందుకు లెంగ్తీ అవుతుందంటే మన ఇక్కడ r less than 9 అంటే 0 నుంచి 8 కేసెస్, అంటే మొత్తం 9 కేసెస్ చెక్ చేయాలన్నమాట. 0 నుంచి 8 వరకు అంటే 9 కేసెస్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల కొంచెం ఈ ప్రాబ్లం పెద్దదాని కింద వస్తుంది. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ m అని ఇచ్చాడు, q ప్లేస్లో m ఇచ్చాడు కాబట్టి q ప్లేస్లో m కింద మార్చుకున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమన్నాడు, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో పాజిటివ్ ఇంటీజర్ మనం ఏం తీసుకుందాం, సో దీని క్యూబ్ ఎంత అవుతుంది అప్పుడు, ఏ క్యూబ్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m plus r whole cube. ఓకే, సో a plus b whole cube ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే a క్యూబ్ అంటే ఇక్కడ 9m క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. 3ab అంటే 3 ఇంటూ a అంటే 9m, b అంటే r, a ప్లస్ b అంటే 9m ప్లస్ r ప్లస్ b క్యూబ్ అంటే r క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ టర్మ్ నుండి కూడా నేను 9 కామన్ తీస్తున్నాను. 9 కామన్ తీస్తే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 కామన్ తీస్తే 9 స్క్వేర్ m క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 కామన్ తీస్తే 3mr ఇంటూ 9m ప్లస్ r. సో అవుట్ సైడ్ వచ్చి r క్యూబ్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక ఇదంతా ఒక టర్మ్, ఇదంతా కూడా ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా ఒక టర్మ్ అన్నమాట. సో ఈ రెండు టర్మ్ నుంచి 9 కామన్ తీస్తున్నాను. ఇక్కడ 9m హోల్ క్యూబ్ అంటే ఏంటి, 9 క్యూబ్ m క్యూబ్. సో 9 క్యూబ్ నుంచి ఒక 9 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ 9 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ m క్యూబ్ ఉంది. అలాగే ఇక్కడ ఈ టర్మ్ అన్నింటిలోంచి కూడా 9 కామన్ తీసాను. సో ఈ లోపల మళ్ళీ 9 కామన్ తీయకూడదు, అంతా కూడా మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి సో 9 ఒకసారి కామన్ కింద వెళ్తుంది బయటికి. సో ఇక్కడ 9 కామన్ తీస్తే ఇక్కడ 3 ఇంటూ mr ఇంటూ 9m ప్లస్ r. సో అవుట్ సైడ్ ఉన్న r క్యూబ్ అలా మామూలుగా రాసాను. ఇక్కడ చూడండి, m అనేది ఇంటీజర్ కాబట్టి m క్యూబ్ కూడా ఇంటీజర్ అవుతుంది, 9 ఇంటీజర్ కాబట్టి 9 స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఇదంతా కూడా ఇంటీజర్ అవుతుంది. సో ఈ మొత్తం లోపల ఉన్నదంతా కూడా ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఆ ఇంటీజర్ నేను ఏమనుకుంటున్నానంటే సమ్ m అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ r క్యూబ్. ఈ లోపల ఉన్న ఈ బ్రాకెట్ లోపల ఉన్నది మొత్తం అంతా కూడా ఇంటీజరే కాబట్టి ఆ ఇంటీజర్ని సమ్ m అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములాలోకి వచ్చింది, మనకి ఏ ఫార్ములాలోకి వచ్చిందంటే 9m ప్లస్ ఆర్ క్యూబ్ ఫార్ములాలోకి వచ్చింది, ఆ రూపంలోకి మారింది అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 0 క్యూబ్. 0 క్యూబ్ అంటే 0, సో 9m ప్లస్ 0 అంటే 9m. సో ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫార్ములాకి వచ్చింది చూడండి, 9m ఫార్ములాలోకి వచ్చింది. సో ఫస్ట్ది మనకి సరిపోయింది 9m. ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏదైనా ధనపూర్ణ సంఖ్య ఘనము ఏ రూపంలో ఉండాలన్నాడు, 9m లేదా 9m ప్లస్ 1 9m ప్లస్ 8 రూపంలో ఉండాలి కాబట్టి 9m ఫార్ములాలోకి వచ్చింది. సో r ఈజ్ ఈక్వల్ టు 0తో చెక్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. దిస్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. చూడండి 9m ప్లస్ 1 వచ్చింది. సో r ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో కూడా మనకి సరిపోయింది, 9m ప్లస్ 1 వచ్చింది. అంటే ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫార్ములా వచ్చింది, 9m ప్లస్ 1 ఫార్ములాకి వచ్చింది అనమాట. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. దట్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 2 క్యూబ్. 9m ప్లస్ 2 క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 2 క్యూబ్ అంటే 8. ఓకే, సో ఇప్పుడు ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫార్ములాకి వచ్చింది చూడండి, 9m ప్లస్ 8. ఇక 9m ప్లస్ 8 ఫార్ములాకి వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి సరిపోయింది.
r ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 3 implies a cube ఈజ్ ఈక్వల్ టు 9m plus 3 cube. So this is equal to 9am plus 3 cube అంటే 27. సో రెండింటి నుంచి 9 కామన్ తీస్తే m plus 3. సో m ఇంటీజర్ కాబట్టి m plus 3 కూడా ఇంటీజర్ అవుతుంది. సో దీన్ని ఆ ఇంటీజర్ని సమ్ m అనుకుంటున్నాను. సో ఏ ఫామ్లోకి వచ్చింది చూడండి, ఏ ఫామ్ కింద మారింది, అది 9m కింద మారింది. సో the cube of any positive integer is of the form 9m. సో r is equal to 3 కేసులో 9m ఫామ్లోకి కన్వర్ట్ అయింది అనమాట. సో ఇక్కడ కూడా సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు r is equal to 4 తీసుకుందాం. implies a cube is equal to 9m plus 4 cube. So this is equal to 9m. So 4 cube, 4 4s are 16, 16 4s are 64. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి. 9m ఇప్పుడు 964లో ఎన్ టైమ్స్ డివైడ్ అవుతుంది, 7 9s are 63 కాబట్టి ఇక్కడ 64ని ఎలా రాసుకుందాం అంటే 63 ప్లస్ 1 కింద రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో నుంచి 9 కామన్ తీసినట్లయితే m ప్లస్ 7 ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటీజర్ కాబట్టి m ప్లస్ 7 ఇంటీజర్ అవుతుంది. సో దిస్ ఈజ్ 9m ప్లస్ 1. సో r ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ద క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లోకి వచ్చింది, 9m ప్లస్ 1. సో ఇక్కడ 9m ప్లస్ 1 ఫామ్లోకి వచ్చేసింది, సరిపోయింది. ఇక్కడ కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 5 ఇంప్లైస్ a cube ఈజ్ ఈక్వల్ టు 9m plus 5 cube. 9m plus 5 cube. So this is equal to 9m plus 5 cube. 5 cube అంటే ఎలా రాయొచ్చు మనం, 125. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 9 125 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు. సో 125 ముందున్న నెంబర్ 9 డివైడ్ చేసిన నెంబర్ ఏంటంటే 117 కాబట్టి సో దీన్ని ఎలా రాస్తానంటే 9m ప్లస్ 117 ప్లస్ 8. 117కి 8 యాడ్ చేస్తే 125 వచ్చింది. సో ఈ 117ని 9 డివైడ్ చేస్తుంది. సో ఆ విధంగా చూసుకోవాలి. ఇది ఎలా రాసుకోవాలనేది చెప్తాను చూడండి ఒకసారి. 9తో 125 డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 8 వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా రిమైండర్ 8ని దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇప్పుడు మనకి 117 వస్తుంది అనమాట. సో ఆ విధంగా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్, రెండింటిలోంచి 9 కామన్ తీసినట్లయితే m ప్లస్ 117లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 13 టైమ్స్. సో 13 టైమ్స్ 13 ప్లస్ 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు m అనేది ఇంటీజర్ కాబట్టి m ప్లస్ 13 ఇంటీజర్ అవుతుంది. సో దీన్ని ఆ ఇంటీజర్ అంతా కూడా m అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ 9m ప్లస్ 8 కింద రాసుకున్నాను నేను. ఓకే, సో m ప్లస్ 13 అంతా కూడా m అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 5 కేసులో ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లోకి వచ్చింది, 9m ప్లస్ 8 ఫామ్లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 6. r ఈజ్ ఈక్వల్ టు 6 ఇంప్లైస్ a cube ఈజ్ ఈక్వల్ టు 9m plus 6 cube. So that is equal to 9m plus 6 cube. 6 6 are 36. 36 6 are 216. Okay. సో 9 తోటి 216 ఎగ్జాక్ట్గా మనకి డివైడ్ అవుతుంది. సో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందంటే 24 టైమ్స్. సో ఇప్పుడు రెండిట్లో నుంచి కూడా 9 కామన్ తీస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 24. సో దీని అంతా కూడా m అనుకున్నట్లయితే m ప్లస్ 24 m అనుకున్నట్లయితే 9m. దేర్ఫోర్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m. సో ఇక్కడ 9m ఫార్ములాలోకి వచ్చింది. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుందాం ఈసారి. ఎంప్లాయిస్
A cube is equal to 9m plus 7 cube. So this is equal to 9m plus 343. సో ఇక్కడ 343 ఎలా రాస్తున్నానంటే నేను 9m plus 342 plus 1. ఎందువల్లంటే 342 9 డివైడ్ చేస్తుంది. సో 342 9 డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా రాసుకున్నాను. సో 38 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో రెండిట్లోంచి కూడా 9 కామన్ తీసినట్లయితే m ప్లస్ 38 ప్లస్ 1. సో దీని అంతా కూడా m అనుకున్నట్లయితే దిస్ ఈజ్ 9m ప్లస్ 1 ఫార్ములాలోకి వచ్చింది. సో r ఈజ్ ఈక్వల్ టు 7 కేసు కూడా మనకు సరిపోయింది. ఇంకా లాస్ట్ వన్ r ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుందాం. ఎంప్లాయీస్ ఇది కొంచెం లెంగ్తీ ప్రాబ్లం కింద ఉంటుంది, డిఫికల్ట్ ప్రాబ్లం అయితే కాదు. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8 క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 8 8s are 64, 64 8s are 64 8s are 512. సో దిస్ ఈజ్ 512. సో దీని ఎలా రాయొచ్చు మనం? 9m ప్లస్ 512 ఎలా రాస్తానంటే 504 ప్లస్ 8 కింద రాస్తున్నాను. సో 504. సో 9 కామన్ తీస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ m ప్లస్ 504లో 56 టైమ్స్ 9 ప్లస్ 8. సో దీని అంతా కూడా m అనుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే 9m ప్లస్ 8. సో r ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నప్పటికి కూడా మనకి ఎలా వచ్చింది? 9m ప్లస్ 8 వచ్చింది. ఒకసారి చూడండి, r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 9m వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 9m ప్లస్ 1 ఫార్ములాకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు 9m ప్లస్ 8 ఫార్ములాకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 9m ఫార్ములాలోకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు 9m ప్లస్ 1 ఫార్ములాకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 9m ప్లస్ 8 ఫార్ములాలోకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చినప్పుడు 9m ఫార్ములాలోకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు 9m ప్లస్ 1 ఫార్ములాలోకి వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నట్లయితే ఫైనల్గా అది 9m ప్లస్ 8 ఫార్ములాలోకి మనకి కన్వర్ట్ అయింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కంక్లూజన్ ఏంటంటే therefore the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణము 9m లేదా 9m plus 1 లేదా 9m plus 8 రూపంలో ఉంటుంది. సో వన్స్ అగైన్ మనం చెప్పుకుందాం ఒకసారి. ఫస్ట్ సింపుల్గా దట్ AB ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకోవాలి. సో బి వాల్యూ గురించి ముందు ప్రాబ్లం చెప్పాను. ఇక్కడ ఈ వేరియబుల్ పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని బి అనుకోవాలి. ఓకే, బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్, ఇదంతా కూడా మీకు తెలిసిందే. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అని రాసుకుంటాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి ప్లేస్లో 9 వేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లంలో ఎం ఇచ్చాడు కాబట్టి క్యూ ప్లేస్లో ఎం వేసుకోవాలి ప్లస్ ఆర్. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 9, బి ప్లేస్లో 9 వేసుకుందాం. ఇప్పుడు ద క్యూబ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ ఆర్, ఇదంటే ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, దాన్ని క్యూబ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ ఆర్ హోల్ క్యూబ్ అవుతుంది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో చూసుకున్నట్లయితే ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడే చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈ స్టెప్. ఈ ఫస్ట్ టర్మ్లో 9m హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటి? 9 క్యూబ్ ఇంటూ m క్యూబ్. సెకండ్ టర్మ్లో కూడా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా సెకండ్ టర్మ్, ఆర్ క్యూబ్ అనేది థర్డ్ టర్మ్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ నుంచి 9 కామన్ తీస్తే 9 స్క్వేర్ 9 క్యూబ్ కదా, ఇక్కడ 9 క్యూబ్ నుంచి 9 కామన్ తీస్తే 9 స్క్వేర్ m క్యూబ్. ఇక్కడ 9 కామన్ తీస్తే 3mr ఇంటూ 9m ప్లస్ ఆర్ అవుట్ సైడ్ ప్లస్ ఆర్ క్యూబ్ ఉంది. సో ఇదంతా కూడా ఒక ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఆ ఇంటీజర్ నేను సమ్ m అనుకున్నాను. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ ఆర్ క్యూబ్ అయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, రెండు కేసులు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి 64 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు 9తో 64 డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 63 ప్లస్ 1 అని రాసుకోవాలి. అలాగే ఇక్కడ 512 వచ్చింది. సో 512లో 9 56 టైమ్స్ అవుతుంది, రిమైండర్ 8 వస్తుంది కాబట్టి 512లోంచి 8 సపరేట్ చేస్తే 504 కాబట్టి 504 ప్లస్ 8.
ఇది కొంచెం తెలుసుకోవాలి. 9తో డివైడ్ చేసుకోవడం, అందుకంటే ఏమి డిఫికల్టీ ఏమి లేదు ఇందులో ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి 125 వచ్చింది. 125లో 9 13 టైమ్స్, రిమైండర్ 8 వచ్చింది కాబట్టి ఆ 8ని దీంట్లో సబ్ట్రాక్ట్ చేసేస్తే 117 వస్తుంది కాబట్టి 125ని 117 ప్లస్ 8 కింద రాసుకోవాలి. అలా రాసుకొని ఈ ప్రాబ్లం చేసుకోవాలి. లెంగ్తీ ప్రాబ్లం కింద ఉంటుంది, ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడిగాడు ఇది ప్రాబ్లం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, షో దట్ 1 and only 1 out of n plus 2 or n plus 4 is divisible by 3 where n is any positive integer. n అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ అంట. ఏదైనా ధనపూర్ణ సంఖ్య n కు n plus 2 లేదా n plus 4 లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుంది. అంటే n plus 2 n plus 4లో ఏదో ఒకటి మాత్రమే 3, అంటే ఒక నెంబరు n plus 2 n plus 4 ఫామ్లో రాసుకున్నట్లయితే ఆ 3 నెంబర్లో ఒక నెంబర్ మాత్రమే 3 చేత భాగించబడుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో దీని సొల్యూషన్ సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసామో అన్నీ కూడా ఒకటే మోడల్ ప్రాబ్లమ్స్, కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి. సొల్యూషన్ ఓకే, లెట్ n be any positive integer, and ఇక్కడ చూడండి b వాల్యూ 3 తీసుకోవాలి, 3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, therefore by Euclid's division lemma, therefore by Euclid's division lemma a is equal to bq plus or 0 less than or equal to r less than b. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న నెంబర్స్కి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ n అను ఏ ప్లేస్లో మనం n రాసుకున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు b ప్లేస్లో 3 వేసుకున్నట్లయితే 3q ప్లస్ ఆర్ 0 less than or equal to r less than 3. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేస్ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 0 implies n ఈజ్ ఈక్వల్ టు 3q plus 0, that is equal to 3q. ఓకే, 3q అనేది 3లో డివైడ్ అవుతుంది. ఈజ్ divisible by 3. ఓకే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ఫార్ములా వచ్చింది. సో 3q అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3q అని వచ్చింది కదా ఇక్కడ. సో దీని బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ యాడింగ్ 2 ఆన్ బోత్ సైడ్ చేసుకున్నట్లయితే n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. n ప్లస్ 2 దేనికి ఈక్వల్ అవుతుంది? 3q ప్లస్ 2 అవుతుంది. విచ్ ఈజ్ నాట్ divisible by by 3. ఇది 3లో డివైడ్ అవ్వదు. 3q ప్లస్ 2 అనేది 3లో డివైడ్ అవ్వదు అది ఆ నెంబరు. ఓకే, మీరు q ప్లేస్లో ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సో వచ్చే నెంబరు 3q ప్లస్ 2 ఫామ్లో ఉంది కాబట్టి ఇది మనకి 3లో డివైడ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 3q అని ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఈసారి 4 యాడ్ చేస్తున్నాను. 4 యాడ్ చేస్తే n ప్లస్ 4
is equal to 3q plus 4. So which is also not divided by 3. So which is not divisible by 3. Divisible by 3. సో ఇది కూడా 3లో డివిజిబుల్ అవ్వదు. అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 కేసులో ఏది డివిజిబుల్ అవుతుంది? ఓన్లీ 1 అండ్ ఓన్లీ అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 4లో 3 దేని డివైడ్ చేస్తుంది? n అని మాత్రమే డివైడ్ చేస్తుంది. హియర్ ఈ కేసులో r ఈజ్ ఈక్వల్ టు 0 కేసులో హియర్ 3 divides n. సో r ఈజ్ ఈక్వల్ టు 0 కేసులో 3 అని దేని డివైడ్ చేస్తుంది? n ని డివైడ్ చేస్తుంది. n ప్లస్ 2ని n ప్లస్ 4ని డివైడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సెకండ్ కేస్ r ఈజ్ ఈక్వల్ టు 1 implies r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఎందువల్ల వచ్చింది? n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ rలో ఈసారి r ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 వచ్చింది. విచ్ ఈజ్ 3లో డివైడ్ అవ్వదు, మనకు క్లియర్గా తెలుస్తుంది. విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో కొంతమంది డౌట్ రావచ్చు, ఎందుకు 3లో డివైడ్ అవ్వట్లేదని డౌట్ రావచ్చు. 3లో డివైడ్ అవ్వాలంటే ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ 3q ఉంది కదా, ఈ ప్లస్ 1 ప్లేస్లో 3 యొక్క మల్టిపుల్స్ రావాలన్నమాట. అంటే ఇక్కడ 3 కానీ 6 కానీ వస్తేనే 3లో డివైడ్ అవుతుంది. 3q ప్లస్ 3, 3q ప్లస్ 6, 3q ప్లస్ 9 ఆ విధంగా రావాలి, అప్పుడైతే 3లో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ లేకుండా ఉన్నట్లయితే 3లో ఖచ్చితంగా డివైడ్ అవ్వదు. ఓకే, అంటే ఇటువంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తున్నాను. సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3. చూడండి ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ వచ్చింది. విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3? విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇది 3లో డివైడ్ అవుతుంది. ఓకే, ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ 4 యాడ్ చేస్తున్నాను. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 5 is not divisible by 3. ఓకే, సో ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1 కేసులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ n ప్లస్ 2 దీని వాల్యూ వచ్చి 3q ప్లస్ 3 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ బై 3 అయింది. n ప్లస్ 4 వాల్యూ వచ్చి 3q ప్లస్ 5 వచ్చింది కాబట్టి ఇది నాట్ డివిజిబుల్ బై 3 అయింది. అంటే ఈ 3 కేసెస్లో ఏది డివిజిబుల్ అవుతుంది? 3లో ఓన్లీ n ప్లస్ 2 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుంది. హియర్ 3 divides n ప్లస్ 2. సో ఈ కేసులో n ప్లస్ 2 3ని డివైడ్ చేస్తుంది. ఓకే, n ప్లస్ 2ని 3 డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. దిస్ ఈజ్ ద లాస్ట్ కేస్. r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంప్లైస్, ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ ఇది n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ఫార్ములాకి వచ్చింది. దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై
is not divisible by 3. ఇది 3లో divisible కాదు. is not divisible by 3. సో ఇప్పుడు బోత్ సైడ్స్ 2 యాడ్ చేసినట్లయితే n plus 2 is equal to 3q plus 2 plus 2. So this is equal to 3q plus 4 is not divisible by 3. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ 4 యాడ్ చేద్దాం. n plus 4 is equal to 3q plus 2 plus 4, that is equal to 3q plus 6. 3q plus 6 వచ్చింది కాబట్టి this is divisible by 3. సో ఇక్కడ చూడండి, r is equal to 2 తీసుకున్నప్పుడు n is equal to 3q plus 2, ఇది divisible అవటం లేదు. n plus 2 వాల్యూ వచ్చింది 3q plus 4, ఇది 3లో divisible అవటం లేదు. n plus 4 వాల్యూ వచ్చి 3q plus 6 వచ్చింది, ఇది 3లో divisible అవుతుంది. అంటే ఈ కేసులో here 3 divides n plus 4. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఈ 3 కేసెస్ నుంచి 1 and only 1 out of, therefore 1 and only one of n plus 2 or n plus 4 is divisible by 3. సో ఇది ప్రాబ్లం. సో ఒకసారి చూద్దాం. లెట్ n be any పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి. b వాల్యూ 3 ఎందుకంటే ఇక్కడ 3 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి. సో బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా a is equal to bq plus r, 0 less than or equal to r less than b అని రాసుకోవాలి. సో ఇక్కడ a అంటే ఇక్కడ మనం n తీసుకున్నాం కాబట్టి పాజిటివ్ ఇంటిజర్, సో a ప్లస్ లో n రాసుకోవాలి. సో b ప్లస్ లో 3 రాసుకోవాలి. సో 0 less than r less than b అంటే 3 కాబట్టి 3 రాసుకున్నాం. ఫస్ట్ r is equal to 0 తీసుకున్నాం. r is equal to 0 implies n is equal to 3q plus 0. సో దట్ ఈజ్ ఈక్వల్ 3q is divisible by 3. 3q అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి 3లో divisible అవుతుంది. సో బోత్ సైడ్స్ n 2 యాడ్ చేసుకున్నట్టు n plus 2 is equal to 3q plus 2, which is not divisible by 3. ఎందువల్లంటే ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ ఉండాలి, మనకి లేదు కాబట్టి 3లో divisible అవ్వదు. అలాగే n plus 4 అంటే ఇక్కడ బోత్ సైడ్స్ 4 యాడ్ చేసినట్లయితే n plus 4 is equal to 3q plus 4. సో 3q plus 4 కాబట్టి which is also not divisible by 3. సో ఈ r is equal to 0 అయినప్పుడు 3లో ఏది divisible అవుతుంది, హియర్ 3 divides only n. సో r is equal to 1 తీసుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా తీసుకున్నట్లయితే 3 divides n plus 2. r is equal to 2 తీసుకున్నప్పుడు 3 divides n plus 4. సో ఈ 3 కేసెస్ నుండి మనం దేన్ని కన్క్లూడ్ చేయొచ్చు అంటే, కన్క్లూజన్ ఏంటంటే 1 and only 1 of n or n plus 2 or n plus 4 is divisible by 3. సో ఈ 3 సందర్భాల నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే n plus 2 లేదా n plus 4లలో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, ఫండమెంటల్ థియరం